మాట్లాడండి అందరికి. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మీ అందరికి వందనాలు. మరి ఈ రోజు దేవుని వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదు అని ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. శ్రమలు వచ్చి ఉన్నాయని కృంగిపోతే మనము చేతగాని వాళ్ళము లేదా కానీ స్త్రీలం అవుతామని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి కాబట్టి దేవుడు మన శ్రమలను ఏలుతున్నాడు, మనం కాదు. మరి మనతో పాటు దేవుడు నడుస్తున్నాడు. ఆ యొక్క శ్రమలో నుండి ఏ విధంగా బయటికి తీయాలో, ఎప్పుడు బయటికి తీయాలో దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి భారం అంతా కూడా దేవుని పైన మనం ఉంచి మనం ముందుకు నడిస్తే ఆ శ్రమలలో నుండి దేవుడు బయటకి తీసుకొని వస్తాడు. కాబట్టి మనం కృంగిపోనవసరం లేదు. ఆ శ్రమను బట్టి ఆలోచించి ఇంకా మనము చేతగాని వాళ్ళం అవడానికి వీల్లేదు. దేవుడు బలవంతుడు కాబట్టి మనల్ని కూడా బలవంతులుగా చేస్తాడు. కాబట్టి నిరీక్షణ ఆయన వైపు ఉంచి, ఆయన మీద ఉంచి మనము ఈ యొక్క వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్.